హెచ్ఎంపీవీ ఎక్కడ చూసినా ఇదే టాపిక్. వామ్మో కరోనా లాంటిదే మళ్ళీ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. అందరూ దాకెందుకు, మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి అరే హెచ్ఎంపీవీ వైరస్ వచ్చిందంట, ఇదేమైనా డేంజరా, లాక్డౌన్ అంటున్నారు, ఏందిరా కథ అనేసి అడిగితే కంపల్సరీగా ఈ వీడియో మీద చేయాలని చేస్తున్నా. గైస్, అస్సలు మీరు భయపడకండి. ఇదేమి అంత పెద్ద వైరస్ ఏమి కాదు. ఎందుకు భయపడుతున్నారు? ఇది జస్ట్ మన ఇండియాలో వచ్చే వైరల్ ఫీవర్ లాంటిదే అనుకోండి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ ని చూసి ఎవరు భయపడవద్దు. ఇది మన ఇండియాలో కూడా స్ప్రెడ్ అయింది. సపోజ్ చెప్తాను చూడండి. కర్ణాటక బెంగళూరులోని 3 months బేబీకి అలాగే 8 months బేబీకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ వచ్చింది. అండ్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాగున్నారు. 3 months బేబీ కూడా డిశ్చార్జ్ కూడా అయ్యింది. అండ్ మన హైదరాబాద్లోని అహ్మదాబాద్లో కూడా 2 months బేబీకి పాజిటివ్ వచ్చింది. అయితే ఆ చైల్డ్ స్టేటస్ ఏంటంటే హీఈస్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్. ఇదేమి నేను చెప్పింది కాదు. ఈ బేబీని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ నార్వే పటేల్ ఈ బేబీని December 24న కోల్డ్, కాఫ్, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో జాయిన్ చేశారంట. అండ్ ఈ సిమ్టమ్స్ హెచ్ఎంపీవీ వైరస్ కి దగ్గరగా ఉన్నాయని, అయితే ఇప్పుడు ఆ బేబీకి ప్రమాదం ఏమీ లేదు, తను చాలా బాగుందని చెప్పాడు. అయితే లాస్ట్ కి డాక్టర్స్ చెప్పిన కన్క్లూజన్ ఏంటంటే, డాక్టర్ ఏం చెప్తున్నారంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమి కాదు, దీన్ని 2001లోనే ఐడెంటిఫై చేశారు. దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ అలాగే WHOలో వర్క్ చేసే డాక్టర్ సౌమ్య గారు ఇది హ్యూమన్ రెస్పిరేటరీ మీద మైల్డ్ గా అలాగే ఇన్ఫెక్షన్ చూపిస్తుంది, ఇలా వచ్చినాయి కదా అనేసి మీరు మాత్రం ఏమీ భయపడవద్దు. దీనికి జస్ట్ నార్మల్ ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. ఇది వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే దగ్గు, ఫీవర్, నాజల్ కంజంక్షన్ అండ్ గొంతు నొప్పిగా ఉండడం, బ్రీతింగ్ తీసుకోవడంలో కొద్దిగా కష్టంగా ఉండడం, ఇవి వచ్చిన వాళ్ళలో హెచ్ఎంపీవీ సిమ్టమ్స్ అయితే పాజిటివ్ చూపిస్తుంది. అయితే WHO చెప్పిన ప్రకారం అలాగే డాక్టర్స్ చెప్పిన ప్రకారం అయితే మీరు ఇవి వచ్చినా సరే అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దీనికి జస్ట్ నార్మల్ ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. ఒకవేళ సివియర్ గా ఏదైనా సీరియస్ గా అనిపిస్తే డాక్టర్ ని కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ దీని గురించి మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటే మాస్క్ అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఆ క్రౌడీగా ఉన్న ప్లేసెస్ లో తిరగకుండా ఉండడం చాలా మంచిది. లాస్ట్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏమి అంత పెద్దదేమి కాదు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.